వెల్కమ్ టు వైరల్. నేను మీ జాకిర్ హుసేన్. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం వాలంటీర్లే కారణం అన్నట్టు మాజీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అవి హాట్ కామెంట్స్గా వైరల్ అవుతున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి నిజంగా వాలంటీర్లు కూడా కారణమే అంటారా? మీరు సమర్థిస్తారా దాన్ని? వాలంటీర్లు కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అంటే కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు మహాభారతంలో మనం అంటే సరదాగా చెప్తూ ఉంటారు. కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్టుగా ఒక ప్రజా నానుడిలాగా. అలాగే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనం గత 1.5 year నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. అక్కడికి ఇంకా జస్ట్ 1.5 year నుంచి చూసినా కూడా ప్రతీది కూడా ఇప్పుడు స్టార్టింగ్ టీచర్స్ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు అసలు రాజధాని ముట్టడిగైతే ముందు రోజు ప్రతి ఒక్క లాడ్జీ చెక్ చేసి ఎక్కడెక్కడ టీచర్స్ ఉన్నారు ఏంటని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని వాళ్ళని పట్టుకొని లాక్కొని మరి వాళ్ళకి చాలా అవమానకరంగా చేయడము, వాళ్ళ గురించి నేను ఎవరిని పట్టించుకొని అనడం, ప్రభుత్వ ఉద్యోగుల మీద అసలు సానుభూతి ప్రకటించకపోవడం. అంటే చేసినా చేయకపోయినా చేస్తానులే చూద్దాంలే అని ప్రకటించాలి కదా, చర్చలు పిలవాలి కదా, అది కూడా చేయకపోవడం. ఇట్లా స్టార్టింగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఉన్నా కూడా ఎమ్మెల్సీలు టీడీపీ గెలుచుకున్నారు ఇలాగా. అంటే వీళ్ళు వైఫల్యమేగా. నెక్స్ట్ వాలంటీర్ వల్ల మేము అసలు సామాన్యుడికి ప్రభుత్వం అందుబాటులోకి వెళ్ళిపోతుంది అన్నారు. కానీ అదే వాలంటీర్ని చాలా ఏరియాల్లో చాలా సందర్భాల్లో గూఢచారులుగాను పార్టీ కార్యకర్తలుగా గాను వాడుకున్నారు. అఫ్ కోర్స్ పార్టీ కార్యకర్తలే ఆ విధంగా జాయిన్ అయ్యారని కూడా టాక్ కూడా ఉంది. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే రాష్ట్రం సూపర్గా ఉంది, ఈ థాట్ ఇంకెవరికి లేదు. ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇచ్చి వాలంటీర్ ద్వారా చేస్తుందని అంటే ప్రతి వాలంటీర్ కూడా జగనన్న ప్రభుత్వం మీకు ఈ పథకం వచ్చిందిగా, మీకు అది వచ్చిందా, మీకు అమ్మఒడి వచ్చిందా అని మాట్లాడుతూ ప్రతి ఇంటికి కూడా ఇది వచ్చింది, ఈ సంవత్సరం ఇది వచ్చింది, ఈ సంవత్సరం ఇది వచ్చింది అంటే సంవత్సరానికి యావరేజ్గా ₹1,00,000 మీ ఇంటికి వచ్చింది. సో ప్రభుత్వ సొమ్ము నువ్వు కూడా తిన్నావు. ఎవరి వల్ల తిన్నావు? మా జగనన్న దయాదాక్షిణ్యాలతో నువ్వు తిన్నావు. సో నువ్వు ఖచ్చితంగా మా జగనానికే ఓటు వేయాలి అని కూడా అన్నతో పాటు నువ్వు కూడా తిన్నావు. అన్న ఇది ఎవడైనా వెలిగిస్తాడా ఫ్రీగా? ఇంత ఫ్రీగా ఇచ్చారు కాబట్టి, ఇంత చక్కగా అమ్మఒడి నాన్నబడి అది ఇదిని పెట్టారు. కానీ మీకు ఏం పని లేకుండా అసలు ఒళ్ళు కదలకుండా మీకు డబ్బులు వస్తున్నాయి కదా, ఎవడైనా మీకు ఇలా ఇచ్చాడా? అన్న కాబట్టి ఇచ్చాడా అన్నట్టుగా వీళ్ళు ప్రచారకర్తలుగా కూడా మారారు చాలా సందర్భాలు. కానీ ఇదే ప్రచారకర్తలు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ వాళ్ళు వాలంటీర్లు ఏమనుకుంటున్నారు, వాళ్ళు వేరే మొత్తం ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటారు, వాళ్ళు లేకపోతే ఏం చేయలేమనుకుంటున్నారా, ఏం అవసరం లేదన్నట్టు కూడా వాళ్ళకి అవహేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకనొక టైంలో. అప్పుడు చాలామంది రియాక్ట్ అయిపోయి రివర్స్ కూడా అయ్యారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని బలవంతపు రాజీనామాలు జరిగాయి. మరి వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళు బలవంతంగా రాజీనామా చేయించడం ఏంటి, అదొక ప్రభుత్వం. ఇప్పుడు పోనీ నిజంగా వాలంటీర్లనే వాళ్ళు బలము అండ ఎంత బాగా చేశారు ఈ సర్వీస్ అని అనుకునే వ్యక్తిలాగైతే ఒక జీవో పాస్ చేసి వాళ్ళందరూ రెగ్యులరైజ్ ఎందుకు చేయలేదు? లేదా ఇన్నేళ్ళు 5 ఏళ్ళ లేదా సంవత్సరంలో ఇన్ని రోజులు పని చేస్తే వాళ్ళు పర్మనెంట్ అవుతారని కూడా ఎందుకు పెట్టలేదు? అంటే కేవలం వాళ్ళకు ఒక చిన్న బిస్కెట్ వేసి వాళ్ళ సేవలను వాడుకోవాలని ప్రయత్నించారు. ఎలక్షన్స్ టైంలో కూడా ఎలక్షన్స్ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా, ఇప్పుడు ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక ఊరు పెద్దో లేకపోతే ఎవడో చనిపోయాడు, వెంటనే వైసీపీ వాళ్ళు కాకుండా వేరే పార్టీ వాళ్ళు వెళ్తే వాళ్ళకి పలకరింపుగా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది. ఎలా వెళ్ళేది? ఈ గూఢచారి వల్ల. సో అట్లాగా చాలా దగ్గర ఇబ్బందులు అయ్యాయి, చాలా దగ్గర కొంచెం ఫేవర్ అయ్యాయి, చాలా దగ్గర కూడా వాలంటీర్ వ్యవస్థ నేనే సర్వము, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అనే స్థాయిలో వాళ్ళ దగ్గర కమాండింగ్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్న వాలంటీర్లు కూడా నేను చూశాను. అందరూ కాదు, కొంతమంది. సో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మేమేదో చేసుకుందాం అనుకున్నారు. కానీ అది కొంత ప్లస్ అయింది, మైనస్ అయింది. ప్లస్ ఎక్కడంటే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం ఒకటే ప్లస్, మిగతా ఏది ప్లస్ కాదు. వాలంటీర్లు కోవిడ్ టైంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యారన్నట్టు కూడా అప్పట్లో బాగా ప్రచారం చేశారు సార్. ప్రచారం చేశారు, మీరే అంటున్నారు కదా. ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ భయమే. ఎవరు ఇంట్లో వాళ్ళకి వస్తేనే మనం సపరేట్గా ఐసోలేషన్లో పెట్టి సపరేట్గా గదిలో పెట్టి తలుపేసేసామే, మరి వాలంటీర్ ఎందుకు వెళ్తాడండి? వెళ్ళడు కదా. కాకపోతే అలా ప్రొజెక్ట్ చేశారు అంతే. కొంతమంది బలవంతంగా రాజీనామా ఇదేంటి బలవంతంగా రాజీనామా చేస్తున్నారు, మేము నెక్స్ట్ టైం కూడా చేసుకుంటాం అంటే వీళ్ళే లైఫ్ లాంగ్ ఉంటామని ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు
ఈ మాట ఎవరో కాదు, వైసీపీ సమావేశం అయినప్పుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారని ఆల్రెడీ వార్తల్లో చూశాను. తర్వాత అలాగైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడో అన్నారు 2 years బ్యాకే ఆయన, ఈసారి ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి లేదు, కార్యకర్తలారా మీరే డిసైడ్ చేయండి, మీరు కష్టపడి పనిచేస్తారని చెప్పండి, నేను నిలబడతా, లేకపోతే నిలబడిన అన్నాడు ఆయన. నేనేమన్నా ఇప్పుడు జనసేనలోకి వచ్చాడా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు. ఇట్లా ఒకరు కాదండి, చాలామంది ఇప్పుడు ఒక్కొక్కరుగా ఓపెన్ అవుతున్నారు. ఒక్క వాలంటరీ వ్యవస్థే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలని పెద్ద పెద్ద నాయకుల్ని సరిగ్గా కలవలేదని, ఆయన చుట్టూ కోటరీ ఒకటి ఏర్పడి సజ్జల గారు కానీ ధనుంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని సరిగ్గా కలవనివ్వలేదని, ఈయన కూడా ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఇనాగ్రేషన్ అయితే బయటకు వచ్చారో తప్ప ఒక సమావేశాలు పథకాలు మీ ప్రజలకు ఎలా రీచ్ అవుతాయని చెప్పి ఎప్పుడూ రాలేదని, ఒకవేళ వచ్చినా ఫుల్గా బారికేడ్లు చెట్లు కొట్టేసి వచ్చేవాడని, ఎన్నో రీజన్స్. ఒకటి కాదు, రీసెంట్గా ఒక 3-4 నెలల క్రిందట కేతిరెడ్డి గారు కూడా, కేతిరెడ్డి నాలాంటి వాడిని ఓడిపోయారంటే ఇంకా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారంట, సార్ మీరు ఎంతసేపు పథకాలే కాదు రోడ్లు ఫస్ట్ వేయండి, తర్వాత మెల్లగా డెవలప్మెంట్ కూడా చూపించండి అంటే, ఏం అవసరం లేదు, పథకాలు వేసామా వాళ్ళకి అంటే తిండి గింజలు వేస్తే చాలు వాళ్ళు బతకడానికి పడుంటారు. ఎస్, అలా కాన్సెప్ట్లో బతికారు. కానీ అన్నాళ్ళు అందరూ అదే థాట్లో ఉండరు కదా. ఏ ప్రజలైతే మీకు 151 ఇచ్చి గెలిపించారో అదే ప్రజలు 11కి పరిమితం చేశారు. ఇది అంటే దారుణం. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు వాలంటరీ వ్యవస్థ వల్ల ఓడిపోయామని అంటున్నారు కదా, వాలంటరీ వ్యవస్థ వీళ్ళు చెప్పు చేతుల్లోనే ఉంది, వీళ్ళు చెప్తేనే చేశారు. కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కుప్పంలో ఎక్కడ ఒకేసారి మూకుమ్మడిగా 150 మంది రాజీనామా చేశారంట, తర్వాత కుప్పం నియోజకవర్గంలో. తర్వాత గోదావరి జిల్లాలో ఎక్కడ ఒకేసారి 300 మంది, ఒంగోలులో ఒక 100 మంది ఒకేసారి మూకుమ్మడి రాజీనామా. ఎట్లా? మాజీ మంత్రులు ఉన్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పను, వాళ్ళైతే చేసేయండి రా, నెక్స్ట్ మందే కదా గవర్నమెంట్, నీకు మళ్ళీ వస్తుంది ఏం కాదని. సార్ వద్దు సార్. కొంతమంది ఆడవాళ్ళు బతిమాలకున్నారట, సార్ ఏదో ఊర్లో ఉన్నాం, మాకు ఇది ఒక పెన్షన్ లాగైనా వస్తుంది కదా 5,000 హ్యాపీగా ఉంటామంటే, అబ్బాయి మీరు చేయండి, మీకు ఎందుకు మేము చూసుకుంటున్నారు, ఏమైంది, అది పోయి ఇది పోయి. సో అట్లాంటి వాడు ఎలా ఉంటాడు? అరే వీళ్ళు ఇంత చెప్పినా కూడా వినలేదే అని చెప్పి వాళ్ళే నెగిటివ్ అయిపోయారు, వాళ్ళే యాంటీగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఒక వాలంటీర్ వ్యవస్థ అని ఏదో అంటే మనం అన్ని బాగానే చేసాం, ఒక వాలంటీర్ వ్యవస్థ వల్ల ఓడిపోయామని ఆయన అనుకున్నాడేమో, కానీ మిగతా ఇప్పుడు ఇన్ని చేసిన చిన్న అభివృద్ధి చేసి తప్పేముంది? లేకపోతే ఇంతకుముందు పట్టిన వాళ్ళు అదే అలా కంటిన్యూ అయిపోతున్న తప్పేముంది? ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ మార్చాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు మార్చాలి? అది పిచ్చితనం కాకపోతే. సో ఇంకా అలాంటి సంస్కృతికి స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ వాళ్ళని తిట్టడం, పర్సనల్గా అబ్యూజ్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్. ఒకటి కాదు, అన్నీ ఇట్లా బోల్డ్ మైనస్లు ఉన్నాయి. అందులో ఇది ఒకటి తప్ప దీనివల్లే ఓడిపోయారని మాత్రం కాదు. అది అమర్నాథ్ గారికి అలా అనిపించొచ్చేమో, కానీ ఇంకా చాలా కారణాలునే వాళ్ళకి తెలుసు. కాకపోతే మళ్ళీ గట్టిగా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహారం రీచ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందనో, వేరే పార్టీ మీద అభిమానం కొద్దో బయటపడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.